3,7,97 మందికి కృతజ్ఞత తెలియజేస్తున్నా. ఎందుకంటే మీరు ఎప్పటి నుండో ఎంతో బాధలున్నారు, అది మాకు తెలుసు. మేము ప్రయత్నం చేస్తూనే ఉన్నాము. ఎప్పుడు నిరాశకు నిస్పృహకు లోనైనప్పుడు మీ వీఆర్ఏలకు నేనున్నాను అంటూ వచ్చే వంగూరు రాములు ఈ సభకు నిర్వహిస్తూ అధ్యక్షత వహిస్తున్న రాములు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే జాతీయ బీసీ నాయకులు, అడుగు బడుగు వర్గాల హక్కుల కోసం నిరంతరం కృషి చేస్తున్న కృష్ణయ్య గారికి, అలాగే డిప్యూటీ కలెక్టర్ల సంఘం అధ్యక్షులు లచ్చిరెడ్డి గారికి, అలాగే మా ప్రియతమ నాయకులు పెసా ప్రధాన కార్యదర్శి గౌతమ్ కుమార్ గారికి, అలాగే పాలడుగు భాస్కర్ సిఐటియు సెంట్రల్ యూనియన్, వెంకట్ అధ్యక్షులు అవుట్సోర్సింగ్ వారికి, అలాగే రాజేందర్ బీసీ సంక్షేమ సంఘం, నీలం వెంకటేష్ బీసీ సంక్షేమ సంఘం, ఇంకా స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్కరికి తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీస్ అసోసియేషన్ సమస్త శాఖలకు, సమస్త బాధ్యతలకు, తల్లి అనగా రెవెన్యూ శాఖ ఉద్యోగుల పక్షాన, నా పక్షాన మీ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా బీఆర్ఏలు చేసిన పని, కృషి ఇప్పుడు ఇంతకుముందే గౌతమ్ కుమార్ చెప్పారు. మొన్న వికారాబాద్ జరిగిన సంఘటన మీరుంటే కాకపోతుండే అని చెప్పారు. అది వాస్తవం. ఎందుకు అంటే మేము గజ్వేల్ ఏరియాలో 60 ఎకరాల భూమి ల్యాండ్ అక్విజిషన్ చేసినాం. ఎక్కడ కూడా ఎలాంటి సంఘటన జరగలేదు. దానికి కారణం వీఆర్ఏలు. నేను అక్కడ పనిచేసినప్పుడు విలేజ్లో రాజకీయ నాయకులు కానివ్వండి, కొంతమంది రైతులు కానివ్వండి, ఇంకెవరైనా యువకులు కానివ్వండి, గ్రామ సభ పెట్టే ముందు వీళ్ళు వచ్చి చెప్పేవారు, వీళ్ళు ఏం చేస్తారు సార్, ఇతను ల్యాండ్ ఇవ్వంటుండు, ఈయన గొడవ చేసే అధికారం ఉంది, అవకాశం ఉంది అని చెప్పేవాళ్ళు. మేము వాళ్ళని పిలుచుకొని మాట్లాడి వాళ్ళకి నచ్చజెప్పి ఆ సభకు పోయి ఆ భూమిని తీసుకొని ఆ భూసేకరణ చేసినాం. మీరుండే వాటికి ఆ రోజుల. ఇప్పుడు స్పష్టంగా ఏర్పడిన నిన్న మొన్న కూడా నేను అదే మాట్లాడినా. ముఖ్యంగా ఏంటంటే మీరు లేకపోవడం వల్లనే ఈ ల్యాండ్ ఎక్విజిషన్ వల్ల మొన్నటి గొడవలు జరిగినాయి అనేది నేను ఖచ్చితంగా చెప్పగలను. వాస్తవానికి ఏంటంటే ఈ జీవో రావడానికి, ఈ 81 జీవో రావడానికి గత ప్రభుత్వంలో నిజంగా రోడ్లెక్కి విధులు మానుకొని బయటకొచ్చి సాధించుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే ఒక బీఆర్ఏ సంఘాలే. ఆ రోజుల్లో బీఆర్ఏ సంఘాలు అందరూ మాతో టచ్ నుండి మా దగ్గరికి రోజు వచ్చేవాళ్ళు. ఈ బీఆర్ఏ సంఘాలుగా ఒకరు డైరెక్ట్ సంఘం అని, ఒకరు ఈ సంఘం అని, ఆ సంఘం అని ఉంటుండే. అవన్నీ కాదు, మీరు అందరు రాందని రాములను, ఈ రమేష్ను, ఆ దాదేమియలు, వెంకటేష్ అందరిని పిలిపించిన, అందరిని పిలిచి ఆఫీసులో మీటింగ్ పెట్టి అందరినీ ఒక జేఏసీగా నిర్మాణం చేయించిన. జేఏసీగా నిర్మాణం చేసిన తర్వాత అది ఎలా ఏర్పడ్డదంటే, ఆకాశంలో ఉన్న మెరుపులన్నీ భూమి మీద పడితే దాని పవర్ ఎంత వస్తుందో ఆ జేఏసీ కూడా అంత పవర్ వచ్చింది. అందుకే ఇలా మీరు గ్రామాలు దాటిరు, పల్లెలు దాటిరు, పట్టణాలు దాటిరు, జిల్లాలు దాటిరు, హైదరాబాద్కి వచ్చి అసెంబ్లీని తాకిండ్రు. అసెంబ్లీని తాకినప్పుడే వీఆర్ఏలు అంటే ఏంటి అనేది ప్రభుత్వానికి తెలిసింది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు వీఆర్ఏలు అంటే ఒక అందరి గవర్నమెంట్లో కానీ ఇంకా ఇతర వర్గాలలో కానివ్వండి ఒక గౌరవం పెరిగింది. ఎందుకు అంటే ఆనాటి పోరాటం మరవరానిది. వాస్తవానికి ఆ రోజు పోరాటం చేసినప్పుడు 80 రోజుల మీరు పోరాటం చేసినప్పుడు ఆ రోజు ఆ భాస్కర్ గారు, నేను, మా గౌతమ్ కుమారు, మేము అందరం కలిసి ఆ రోజు ఆ ధర్నా మేము విరమింపజేసినాం. మేము మా మాట తీసుకొని కేటీఆర్ సార్ తోటి, అప్పుడు సోమేష్ కుమార్ తో మాట తీసుకొని ఆ రోజు బంద్ చేయించినాం. దాని ప్రకారం మీకు ఉద్యోగాలు కూడా ఇప్పించినాం. ఎందుకంటే క్వాలిఫికేషన్, యాజ్ పర్ క్వాలిఫికేషన్ ప్రకారము డిగ్రీ ఉన్న వాళ్ళకి జూనియర్ అసిస్టెంట్ ఇచ్చారు,
ఇంటర్మీడియట్ ఉన్న వాళ్ళకు రికార్డ్ అసిస్టెంట్ ఇచ్చిండ్రు, మిగతా వాళ్ళకు ఆఫీసు ఆడిటర్ ఇచ్చేసారు. కానీ ఈ 61 సంవత్సరం దాటిన వాళ్ళకు మాత్రము చాలా ఇబ్బందులు జరిగినాయి. ఎందుకంటే 61 సంవత్సరంలో ఆ జీవో 81లో ఉద్యోగాలు ఏ విధంగా ఇవ్వమని చెప్పింది? మెడికల్ గ్రౌండ్స్ ఆన్ రిక్వెస్ట్ ఆన్ మెడికల్ గ్రౌండ్స్ సబ్జెక్ట్ టు ఎలిజిబిలిటీ అని ఇచ్చాడు. మీరు 37-90 మందికి మొత్తం మందికి ఇవ్వమని చెప్తలేరు. ఆ జీవోను మనం మాడిఫై చేయాలి. జీవోను మాడిఫై చేసి మనం అందరం 3797 మందికి ఉద్యోగులు వచ్చినట్టు మనం కొట్లాడాలి. తప్పకుండా ఈ ప్రభుత్వంతో మనం ఖచ్చితంగా ఈ ఉద్యోగాలు సాధించుకోవాలి. లేదంటే అందరూ ఏమనుకుంటున్నారు, ఆ జీవో ఇచ్చింది మాకు ఉద్యోగాలు ఇవ్వని, ఇక మాకు అందరికి వస్తాయని మీరు అనుకుంటున్నారు. కానీ అట్లా ఏముంది జీవోలా? మెడికల్ గ్రౌండ్స్ 61 సంవత్సరం డాక్టర్లు అందరికి ఉద్యోగాలు ఇవ్వని లేదల్లా. మెడికల్ గ్రౌండ్ అంటే ఫిట్నెస్ సర్టిఫికేట్ ఎవరు ఇవ్వాలి? డాక్టర్ ఇవ్వాలి. డాక్టర్ ఇస్తే ఒకరికి ఇస్తారు, ఒకరికి ఇయ్యరు. ఒకరికి ఇవ్వకపోతే ఏం చేస్తాడు? వాడు పోయి కంప్లైంట్ చేస్తాడు. వాడికి ఇచ్చిన నాకేం లేదు, ఇచ్చాడు కూడా బంద్ చేస్తాడు. చాలా ఇబ్బందులు వస్తాయి. ఆ వడ్డు అనేది తీసేసేయాలి. 37-97 మందికి వారసత్వ ధ్రువపత్రాలు అందరికి ఇచ్చినట్టు మనం చూసుకోవాలి. ఇప్పుడు ఇంకొకటి, కాంపెన్సేట్ అపాయింట్మెంట్స్ లేవు. గవర్నమెంట్ ఈ రెగ్యులరైజ్ చేసేకంటే ముందు ఒక మెమో ఇచ్చింది, ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు కలెక్టర్లకు, ఎవరిని అపాయింట్మెంట్ చేసుకోవద్దు వీఆర్ఏల వాసులకు అని ఒకటి ఇచ్చింది. వాళ్ళు కూడా 570 మంది ఉన్నారు. ఇప్పటికి 570 మంది కాంపెన్సేట్ అపాయింట్మెంట్ వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. అదొక ప్రాబ్లం. ఇంకొకటి, జూనియర్ అసిస్టెంట్కి వచ్చిన వాళ్ళు, రికార్డ్ అసిస్టెంట్కి వచ్చిన వాళ్ళు మండలాలు దాటిర్రు, జిల్లాలు దాటిర్రు, జోన్లు దాటిర్రు, మల్టీ జోన్ కూడా దాటిర్రు. ఆర్డీఓలు, ఎంఆర్ఓలు, కలెక్టర్ ఏమో సొంత జిల్లాలో పనిచేసుకుంటారు. జూనియర్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్ మాత్రం భద్రాద్రి, కొత్తగూడెం ఇక్కడ పోయిండు, ఆదిలాబాద్ ఇంత దూరంలో పనిచేస్తుండ్రు. ఈ జీవోల వల్ల, ఇచ్చిన రెగ్యులరైజేషన్ వల్ల, ఈ అప్గ్రేడేషన్ వల్ల ఎవరైనా సంతోషంగా ఉన్నారంటే ఒక్కరు కూడా సంతోషంగా లేదు. ఒకే ఒక సంతోషంగా ఎవరున్నారంటే మా రెవెన్యూ డిపార్ట్మెంట్లో అపాయింట్ అయిన వాళ్ళు మాత్రం సంతోషంగా ఉన్నారు. మిగతా వాళ్ళు మాత్రం ఎవరు లేరు. ఆ రోజు నిజంగా జేఏసీ చాలా కష్టపడ్డది. ఎందుకంటే మీరు రకరకాలుగా మాట్లాడతారు సంఘాల మీద, కానీ ఆ రోజు వాళ్ళ కష్టం చూస్తే ఈ మీరేమనుకున్నారు? కొంతమంది మేము అప్పుడే చెప్పాం, మనది ఉద్యోగం మనది కాదు, ఇది మన పూర్వీకులది, ఇది మనం కాపాడుకోవాలి, మనం రెవెన్యూ శాఖలోనే ఉండాలి, ఇందులోనే స్కేల్ తీసుకోవాలని నేను చెప్పిన. అప్పుడు మేము చెప్పి వచ్చిన వీళ్ళకు మీరేం చేసిండ్రు? మీ మోచేతి నీళ్ళు ఇంకెన్ని రోజులు తాగాలి, మేము బయటకు పోతాం, మేము ఇళ్ళకైనా పోతాం అని ఒక వాట్సాప్లలో సోషల్ మీడియాలో వైరల్ చేసిండు. అప్పుడు మా గౌతమ్ కుమార్ ఏం చేసిండు? అప్పుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, అందరినీ రెవెన్యూ శాఖలోనే ఉంచాలని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. స్టేట్మెంట్ ఇస్తే ఏమైంది తెలుసా? మీ మోచేతి నీళ్ళు ఇంకెన్ని రోజులు తాగాలి సార్ అని ఒకటి సోషల్ మీడియాలో వైరల్ చేసాడు. ఇవాళ ఏమైంది? ఇవాళ పోయిన సంతోషంగా ఉన్నారా? మళ్ళీ రెవెన్యూ శాఖకు వస్తాం, మేము రెవెన్యూ డిపార్ట్మెంటే కావాలి, మాకు కొంతమందికి మాకు స్కేల్ కూడా అవసరం లేదు, మేము ఇళ్ళనే పనిచేస్తాం, మాకు ఆత్మగౌరవం కావాలి అని మళ్ళీ వస్తున్నారు. ఆ రోజు మీరు కొట్టాడకపోతే ఖచ్చితంగా మేము రెవెన్యూ శాఖలోనే స్కేల్ ఇప్పించేవాళ్ళం. మేము కూడా అనుకున్నాం, మనం ఎందుకు బలమైన వాళ్ళు ఇంతగానము సునీత మాట్లాడుతుండ్రు, మేమేమో కావాలని చేసినట్టుగా. మేమే స్కేల్ కోసము ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో ఉంటే 3 సార్లు పోయినాం. మేము 3 సార్లు పోయి మాట్లాడి ఒప్పించి మీకు ఈ విధంగా చేసినాం. కాదంటే ఏంటంటే ఎవరు సంతోషంగా లేరు. వాస్తవానికి అయితే ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్కి వచ్చిన వారు తప్ప, అది కూడా మొత్తం మందిని అదర్ శాఖ చేసిండు. అదర్ శాఖ చేస్తే మేము పోయి ఆ రోజు సీఎం దగ్గరికి పోయి ఖచ్చితంగా మాకు కావాలి సార్ అంటే, లేదు వీఆర్ఏ పోస్తే ఉండాలి, అసలు లేదు సార్ ఖచ్చితంగా ఉండాలి, మీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఉన్నాయి, ప్రజలకు గవర్నమెంట్కి వాళ్ళు సారథిలాగా ఉంటారు అని చెప్పి ఒప్పించి ఆ రోజు నవీన్ మిట్టల్ సార్ అంటే నవీన్ మిట్టల్ సార్ చెప్పిండ్రు. ఏం చెప్పిండు? మీరు అడ్జస్ట్ చేసి ఎంతమంది అవసరం ఉంటారో రెవెన్యూ డిపార్ట్మెంట్లో అంతమందికి అడ్జస్ట్ చేయమని నవీన్ మిట్టల్ సార్కు సీఎం గారు చెప్పిండ్రు. చెప్పగానే అప్పుడు అలా కూర్చొని మేము అటు ఇటుగా 10,000 మంది వరకు ఈ 61 years తోటి 10,000 మందికి ఇందులో మా డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్లో కాపాడుకోగలిగా.
ఇంకొకటి కూడా చెప్పదలుచుకున్నా, బీఆర్ఓల గురించి కూడా మేము రెవెన్యూ డిపార్ట్మెంట్లే ఉంచాలని చెప్పినాము. ఆయన ఉంచిండు చాలు లాస్ట్ వరకు సూపర్వైజర్ పోస్ట్ ఇచ్చి ఉంచుతామని చెప్పిండు జూనియర్ అసిస్టెంట్ గా. బీఆర్ఓ వ్యవస్థ మాత్రం కాదు, నేను జూనియర్ అసిస్టెంట్ గా చూస్తాను అని చెప్పిండు. చెప్పినట్టు ఏమైంది, వీళ్ళు ఒకటి రేషన్ కార్డులో ఎంక్వైరీ వచ్చింది. రేషన్ కార్డులో ఎంక్వైరీ వస్తే వీళ్ళు ఒక స్టేట్మెంట్ ఇచ్చిండ్రు. ఏమి ఇచ్చిండ్రు, మేము డ్యూటీలు చేయం, మేము రేషన్ కార్డులో ఎంక్వైరీ డ్యూటీలు చేయం అని చెప్తే ఆ రాత్రి వాళ్ళ సోమేష్ కుమార్ ఆర్డర్ తీసి పడేసాడు, బయటకు మాత్రం. లేకపోతే వాళ్ళు ఇల్లు ఉండేవాళ్ళే. మేము కొంతమంది చెప్పుకుంటారు మేము సపోర్ట్ చేయలేదని వాళ్ళ సంఘాలు చెప్పుకుంటారు, విఆర్ఓ సంఘాలు. కానీ 100% మేము మీరు రెవెన్యూ, మీరు వేరు కాదు, మేము వేరు కాదు, అందరం ఒక్కరమే. మనం ఒక్క ఇంట్లో ఉండకపోవచ్చు, కానీ ఒకే శాఖలో పనిచేస్తున్నాం, ఒకే దగ్గర ఉంటున్నాం. మనము అది గుర్తుంచుకోవాలి. మీరంతా మా రెవెన్యూ బిడ్డలే, రెవెన్యూ శాఖ ఉద్యోగులే అని మేము ఇప్పటికి కూడా చెప్తున్నాం. ఇప్పుడు వారసత్వ పిల్లలు కూడా వచ్చినప్పుడు కూడా మేము వాళ్ళు వేరే మేము ఫీల్ అయితలేము. వాళ్ళు మా వాళ్ళే, ఈ రోజు కాకుండా రేపైనా మా ఉద్యోగంలోకి వస్తారు అని ఒక ఆశతోటి, ఆ నమ్మకంతో వాళ్ళకి చెప్తున్నాం, వాళ్ళతోటి మాట్లాడుతున్నాం, ఆ విధంగా చేస్తున్నాం. కాబట్టి ఇంత చేసినప్పుడు కూడా బీఆర్ఓలు ఒకటి మాత్రమే గ్రహించాలి, ఏంటంటే ఫస్ట్ కాంపెన్సేట్ అపాయింట్మెంట్ ఫస్ట్ చెప్పింది కూడా అదే. 570 మంది ఉన్నారు, మీ 37-97 మంది ఉన్నారు. ఈ 55-60 సంవత్సరాలది మాత్రం చేసే పరిస్థితి లేదు గవర్నమెంట్. ఇది మాత్రం 37-97 మంది గురించి మాత్రం 100% చేసే అవకాశం ఉంది. స్వాగతం సుస్వాగతం కోరడానికి పుట్టినప్పటి నుండి సత్యంత వరకు ప్రతి వ్యక్తికి ఉపయోగపడే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఒక విఆర్ఏ మాత్రమే. ఎందుకంటే పుట్టిందని జనన ధృవపత్రాలు రాయిస్తారు, మధ్యన ఎన్నో అవసరాలు, ఎన్నో సర్టిఫికెట్లు, ఆదాయం కానివ్వండి, కులం కానివ్వండి, ఇతర సర్టిఫికెట్లు కానివ్వండి, ఎవరికైనా రోగాలు వచ్చినా కూడా అవి తెలియజేసేది. ఇప్పుడు వర్షాకాలంలో అప్పుడు చెరువులుంటే చెరువులలో ఆయాకట్ట పరిస్థితి, ఆయాకట్ట లోపాలు, ఆయాకట్ట నాణ్యత చెప్పేవారు. ఎవరైనా గ్రామానికి కొత్త వాళ్ళు వచ్చినా, అనుమానకరంగా ఉన్నా, లా అండ్ ఆర్డర్ క్రియేషన్ ఉన్నా అది ఇమీడియట్ గా పోలీసులు చెప్పేవాళ్ళు. ఈ రోజు కూడా కళ్యాణ లక్ష్మి కానివ్వండి, షాదీ ముబారక్ కానివ్వండి, ఇంకా ప్రతి స్కీమ్ లో ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రజలకు తీసుకెళ్లేది బీఆర్ఏలు మాత్రమే. ఎందుకంటే మనం అప్పటి నుండి ఇప్పుడు చూస్తున్నాము. ఈ రోజు నేను మరోసారి చెప్తున్నా, కోదండరామ్ సార్ వచ్చిందని నేను చెప్తున్నాను. ఇప్పుడు మొన్నటి సంఘటన, వికారాబాద్ జిల్లా సంఘటన ఓన్లీ విఆర్ఏ లేకపోవడం వల్లే సంఘటన జరిగింది మరోసారి చెప్తున్నా సార్. ఎందుకంటే గతంలో బీఆర్ఏలు ఎంఆర్ఓకి వచ్చి చెప్పేవాళ్ళు సార్, గ్రామంలో ఎవరైంది, ఈ నాయకుడు ఏంది, ఆ నాయకుడు ఏంది, ఈ రైతు ఏంది, ఆ యువకుడు ఏంది, ఇట్లా ప్రతి చెప్పేవాళ్ళు. రేపు జరిగే సమావేశం గురించి కూడా సంఘటన చెప్పేవాళ్ళు. వాళ్ళు రేపు ఈయన గొడవ చేస్తాడు సార్, రేపు ఈయన ఇవ్వడు అని అల్లరి చేసే అవకాశం ఉంది అని చెప్పేవాళ్ళు. చెప్తే మేము వాళ్ళు పిలుచుకొని మాట్లాడి చెప్పేసేవాళ్ళం. అందుకే మేము గజ్వేలిలో 60 ఎకరాల భూసేకరణ చేసినాం. అంత విలేజ్లు పోయినాయి, భూములు కాదు, భూములతో పాటు విలేజ్ కూడా పోయినాయి సార్. ఆ విలేజ్ లో కూడా ఇప్పుడు గొడవ కాలేదు, కారణం వాళ్ళే సార్. కాబట్టి మీరు కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయి వాటిని తిరిగి మన రెవెన్యూ శాఖలో ఏదో ఒక పేరు ఇచ్చి, మళ్ళీ ఒక స్కేల్ ఇచ్చి, ఒక పేరు పెట్టి, బీఆర్ఏ పేరు కాకుండా ఇంకేదైనా పేరు పెట్టి గ్రామ రెవెన్యూ శాఖలో నియమిస్తే బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళకి కాదు, మాకు కాదు, ప్రజలకే ఉపయోగపడుతుంది, ప్రభుత్వానికి మంచి పేరు తెస్తారు. ఎందుకంటే రెవెన్యూ ఉద్యోగులు నిర్విరామంగా, నిరంతరంగా ప్రజల అభివృద్ధి కోసం, ప్రజల బాగు కోసం కష్టపడే ఉద్యోగులు సార్. ఎందుకంటే 24 గంటలు ఎవరైనా ఎవరైనా ఏ ఉద్యోగం ఉండరు సార్, 5 గంటలు దాటి అంతే వెళ్ళిపోతారు. రెవెన్యూ ఉద్యోగులు మాత్రం 10 గంటలు కానీ, 11 కానీ, 12 కానీ, రాత్రి 12 గంటలకు ఫోన్ చేసినా ఎంఆర్ఓలు ఫోన్ ఎత్తారు, మాట్లాడతారు, ల్యాండ్ ఆర్డరు చూస్తారు. ఇవన్నీ కావాలంటే వాళ్ళు ఖచ్చితంగా మాకు సపోర్టింగ్ గా మళ్ళీ వీళ్ళందరినీ తీసుకోవాలని, మళ్ళీ మీ అందరి వారసత్వ ఉద్యోగాలు తప్పకుండా మా ట్రెసా సంఘం తప్పకుండా ఇప్పిస్తుందని, మీకోసం మీ వెనుక మీ ముందు ఉండి మేము నడిపిస్తామని తెలుపుతూ అవకాశం ఇచ్చిన వారికి కృతజ్ఞతలు ముగిస్తున్నాం.